నేను ఈ టెర్రస్ గార్డెనింగ్తో పాటు నేను హైడ్రోపోనిక్ సిస్టంలో ఆకుకూరలు అవి కూడా పెంచుకుంటున్నానండి. అవన్నీ ఎలా పెంచుతానో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఒకసారి. ఇప్పుడు మామూలుగా మనం టెర్రస్ గార్డెన్లో చాలా కుండీలు అవి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఇది హైడ్రోపోనిక్స్ అని చాలామంది ఇప్పుడు ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు ఎక్కువ హైడ్రోపోనిక్స్లో కూడా పెంచుతూ ఉన్నారు. అయితే మీరు దీన్ని ఎందుకు తీసుకున్నారు? ఇదే యాక్చువల్గా నేను కొనలేదండి. నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినాక మా తమ్ముడు వచ్చేసి రాఖీ గిఫ్ట్ లాగా ఇది పంపించాడు అనమాట. ముందు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇది ఇంత పెట్టేందుకు మనకి 3 కుండీల్లో వేసేసుకోవచ్చు కదా పాలకూర ఇలాంటివి అనేసి అనిపించింది. కానీ వాడుతున్నా కొద్దీ ఓకే అంటే ఈజీగా పెంచుకోవచ్చు అండి. వీటిలో మనం కుండీల్లో మట్టి కలుపుకోవాలి, అవన్నీ చేసుకోవాలి, కదిలించుకుంటూ ఉండాలి, న్యూట్రియంట్స్ యాడ్ చేయాలి, రోజు దానికి కేర్ తీసుకోవాలి. ఒకసారి మనం ఆకుకూరలు పెట్టుకున్నాం అనుకోండి, సాయంత్రానికి వడిలిపోతాయి మనకి ఎండకి. దీంట్లో అనుకోండి మనకి ఆ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇది తక్కువ టైం ఉన్న వాళ్ళు దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు అండి. ఏంటంటే మనం వీక్లీ వన్స్ చాలండి. న్యూట్రియంట్స్ అవి ఒకసారి చెక్ చేసి మనం ఫిల్ చేసామనుకోండి, అదే వాటర్ రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి రోజు మనం చూడక్కర్లేదు. వన్స్ మొక్క పెట్టేసాము అంటే వారానికి 4-5 రోజులకు ఒకసారి మనం చూసుకున్నా కూడా సరిపోతుంది అనమాట దీన్ని. ప్లస్ మనకి ఇది ఒక 3 కుండీలు పట్టే ప్లేస్లోనే మనకి 18 ప్లాంటర్స్ వస్తాయండి దీంట్లో మనము ఎక్కువ లెట్యూస్ అలాంటివి కూడా పెంచుకోవచ్చు. దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం విడిగా వేసుకోవాలండి. చిన్న కోకోపిట్ కాయిల్లో వేసుకుని ఒక 2 ఇంచెస్ మొక్క పెరిగినాక దీంట్లో వేసుకుంటామండి. ఇదిగో చూడండి ఫుల్ ఎయిర్ ఎలా వచ్చేసిందో దీంట్లో వన్స్ దీంట్లో పెట్టేసాము అంటే మనం ఏమి చేసే పని ఉండదు అనమాట. ప్లస్ మనకి అసలు పెస్ట్లు రావండి. మెయిన్గా దీంట్లో ఉపయోగం ఏంటంటే మనకి మట్టిలో వచ్చే పెస్ట్లు ఏమి దీంట్లో రావన్నమాట. మనకి ఈజీగా ఉంటుంది, ఎవరైనా పెంచుకోవచ్చు. తక్కువ స్పేస్లో ఆకుకూరలు పెంచుకుందాము అనుకునే వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్. అయితే మీరు దీన్ని ఎలాంటి వాటర్ వాడుతున్నారు? ఆర్ఓ వాటర్ వాడుతున్నారా లేకపోతే బోర్ వాటర్ వాడుతున్నారా? దీనికి ఆర్ఓ వాటరే వాడాలండి. ఆర్ఓ అనే కాదు, 100 to 200 TDS ఉండే వాటర్ మనం తీసుకోవాలి. ఆర్ఓ వాటర్లో న్యూట్రియంట్స్ యాడ్ చేసుకుంటామండి. ఈ న్యూట్రియంట్స్ వచ్చేసి మనం ఎంత వాడాలి అంటే ఇది మనం యాడ్ చేసినప్పుడు TDS మీటర్ ఉంటుందండి, దాంట్లో చెక్ చేసుకోవాలి. అది 1000 to 1500 రేంజ్ ఉండేలాగా చూసుకోవాలి ఆ TDS. ఈ హైడ్రోపోనిక్ ఇది పెంచుకునే వాళ్ళకి కంపల్సరీ ఈ TDS మీటర్ అనేది కంపల్సరీ మనం యూజ్ చేయాలండి దీనివల్ల మనకి అంటే మన వాటర్లో ఎంత ఉంది TDS కౌంట్ అనేది అర్థమవుతుంది అనమాట. మనం జనరల్గా మనకి వచ్చే వాటర్ ఇదిగోండి 535 ఉంది కౌంట్. కాకపోతే ఇది ఇంత హై లెవెల్లో TDS ఉంటే అది మినరల్స్ గ్రాస్ప్ చేయవండి మొక్కలు. దీనికోసం మనం ఆర్ఓ వాటర్ తీసుకోవాలన్నమాట. మన ఆర్ఓ వాటర్ అయితే చూడండి 143, 140, 137 అలా ఉంది. సో 100 to 200 రేంజ్ ఉండేలాగా చూసుకోవాలండి వాటర్ని TDS కౌంట్. వన్స్ ఆ వాటర్ మనం తీసుకున్నాక దాంట్లో మనం ఈ మినరల్స్ యాడ్ చేసుకోవాలి. A and B అని 2 వెరైటీస్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి ఒకసారి ఇలా యాడ్ చేసేసుకుందాము. ఇవి 2 న్యూట్రియంట్స్ విడివిడిగా యాడ్ చేసుకోవాలండి, కలిపి ఒకటే దాంట్లో అయితే పెట్టుకోకూడదు. ఇదిగోండి ఇది కూడా ఒక క్యాప్ వేస్తున్నాను దీంట్లో. ఇప్పుడు మనకి TDS కౌంట్ ఎంత ఉందో మనం చెక్ చేసుకుందాము. రేంజ్కి వచ్చింది. ఇప్పుడు దీని కౌంట్ 1000 రేంజ్కి వచ్చిందండి. మనం ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా 1000 to 1500 రేంజ్లో ఎంత ఉన్నా పర్వాలేదు. మనము దీనికి వీక్లీ వన్స్ అని కూడా కాదండి, మనకి నీళ్ళు ఎప్పుడు అయిపోయినాయో చూసుకుని మనం రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇలా మినరల్ కౌంట్ చెక్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, మనము న్యూట్రియంట్స్ కలిపిన వాటర్ని ఈ టమ్లర్లో రీఫిల్ చేయాలండి. ఇదేంటంటే మోటార్ మనం 24 hours రన్ చేయాలండి ఈ మోటార్ని అయితే. దీనివల్ల మనకి 3 ప్యానల్స్లో అది రొటేట్ అయ్యి మళ్ళీ ఎక్సెస్ వాటర్ వచ్చేస్తుంది, ఈ బకెట్లోనే పడుతుంది మళ్ళీ. దీంట్లో మోటార్ ఇలా ఉంటుందండి. మనం వాటర్ ఒకటి చెక్ చేసుకోవాలన్నమాట. కిందకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మనం న్యూట్రియంట్స్ యాడ్ చేసుకున్న వాటర్ని దీంట్లో రీఫిల్ చేయాలండి. ఈ సిస్టంలో మనకి
ఒక్క చుక్క వాటర్ కూడా వేస్ట్ అవ్వదండి అసలు. ఇది 3 ప్యానల్స్లో రన్ అయిపోయి మళ్ళీ ఎక్సెస్ వాటర్ వచ్చేసి మళ్ళీ దీంట్లోనే పడుతూ ఉంటుందన్నమాట. మనకి మోటార్ రన్ అవుతుంటే కంటిన్యూగా వాటర్ రన్ అయ్యి ఇట్లా ఎక్సెస్ వాటర్ ఇక్కడి నుంచి పడుతూ ఉంటుందండి. అదే మనకి గుర్తు అనమాట, మన మోటార్ రన్ అవుతుంది, పవర్ సప్లై అదంతా కరెక్ట్గా ఉందని మనకి తెలిసిపోతుంది చూడంగానే. ఇన్ కేస్ మనకి అందరికీ 24 అవర్స్ పవర్ ఉండదు కదా, అప్పుడప్పుడు పవర్ లేనప్పుడు కూడా 2 అవర్స్ మనకి 2-3 అవర్స్ లేకపోయినా ఏమీ ఎఫెక్ట్ ఉండదండి మొక్కల మీద. ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ ఎప్పుడు ఉంటుంది అనమాట ఒక లెవెల్, అంటే సుమారు ఒక 3/4 ఇంచ్ వాటర్ ఇక్కడ ఎప్పుడు స్టాగ్నెట్ ఉంటుంది మనకి. మన మొక్కలు అక్కడి నుంచి వాటర్ తీసుకుంటూ ఉంటాయి, సో ప్రాబ్లం లేదు. ఈ పవర్ కట్ అవుతుందని ప్రాబ్లం కూడా మనకు ఉండదు దీనివల్ల. దీని ప్రైస్ వచ్చేసి 10,000 రూపీస్ అండి ఇది. దీంట్లో మనం అన్ని రకాల ఆకుకూరలు పెంచుకోవచ్చు, మనకి ఫాస్ట్గా వస్తాయి. ప్లస్ మనము పెస్టిసైడ్స్ అలాంటివి కొట్టాల్సిన అవసరం రాదు, ఎందుకంటే మనం మట్టి దీనికి కాంటాక్ట్ ఉండదు కాబట్టి బాగుంటాయి అన్నమాట, ఫ్రెష్గా ఉంటాయి. నేను మొన్న ఎగ్జిబిషన్లో చూసింది ఏంటంటే వాళ్ళు పుదీనా చాలా బాగుందండి, అందుకని ట్రయల్గా నేను కూడా పుదీనా వేశాను ఈసారి. ఇప్పుడే 1 వీక్ అయింది, ఆల్రెడీ నాకు రూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇవైతే కంటిన్యూగా 1 ఇయర్ మనం ఉంచుకోవచ్చు అని చెప్పారండి, అందుకని నేను పుదీనా స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆకుకూరలు అయితే మనం వన్స్ ఇది తీసేసినాక మళ్ళీ మనం పెట్టుకుంటూ ఉండాలి. మనకి ఇలా మొక్క చిన్నగా వచ్చినాక దీన్ని జస్ట్ తీసేసి దీంట్లో పెట్టేసుకోవచ్చండి. కింద టిష్యూ వేసైనా పెట్టుకోవచ్చు, అలా అయితే మనకి కింద వాటర్లోకి కోకోపిట్ వెళ్ళకుండా ఉంటుంది. లేకపోయినా ఇలా డైరెక్ట్గా పెట్టుకున్నా మనకేం ప్రాబ్లం లేదు. ఇలా దీన్ని కొంచెం అటు ఇటు పడిపోకుండా జాగ్రత్త పెట్టేసుకుని మనం దీంట్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా వీక్లీ వన్స్ మనం వాటర్ చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంతకు మించి మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు దీనికి. సో ఈజీగా అలా మనం ఆకుకూరలన్నీ హ్యాపీగా వీటిలో పెంచేసుకోవచ్చు.